సార్ ఇప్పుడు ములుగు రామలింగ శాస్త్రి లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ రాశారు పంచాంగాలు. ఇప్పుడు వాళ్ళ వారసులు గాని, ఎవరైనా మీ సవాలుకొస్తే స్వీకరిస్తారా దీని విషయంలో చర్చకి? ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు. మౌనం జ్ఞానం వాక్ మేధ అలాని మూర్ఖం గాదు. యాజ్యం యుద్ధం పశువు. మీరొక ఇది బట్టగాల్చి సవాల్ చేసేసారు. సవాల్ చేసి ఏదో చేయాలనేది కాదు. ఓకే. శాస్త్రం చూసాం. శాస్త్రం ఎంతవరకు అన్వయం అవుతుంది చెప్తున్నాం. ఓకే. ఇందులో కొన్ని లోటుపాట్లున్నాయి. ఈ రైట్. లోటుపాట్లు ఉన్నాయని తెలిసి కూడా దీన్ని చెప్పడం ఎంతవరకు సబబు ఓకే. అనేది నా పాయింట్. ఈ ఓకే. లోటుపాట్లన్నీ రైట్. సరిదిద్ది మీకు తెలిసిన మహామహులు జ్యోతిష్యులుంటే హ్మ్. ఈ చెప్పిన ప్రకారం వచ్చి చూపించమనండి మీకు. అచ్చచ్చ! అప్పుడు ఓకే. నేను వారి కాళ్ళకి మొక్కుతాను. ఓహ్! అవునా? ఓకే. సాటి జ్యోతిషులకి ఇదే అదే కశ్యప్ లేదు గారి అట్లా ఛాలెంజ్. ఛాలెంజ్ అని పెట్టుకోండి. వారికి చెప్తే వారి రైట్. అంతేగా. ఇప్పుడు నాకున్న మీరొక మాట నాలెడ్జ్ చెప్పారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం కరెక్ట్. చూసాను అది కాలేదు. యెస్. టాలీ కాలేదు. సో రైట్. ఇది వెన్ ఐ మైసెల్ఫ్ ఇస్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ దట్ ఓకే. హౌ ఓకే. కుడ్ ఈ ప్రీచ్ అంతే గదా! అంతే అదే గదా! దాంతో సో రైట్. ఈ రాశి ఫలాలనేవి ఆదాయ వ్యయాలనేవి కేవలం సూచనగానే వాటిగానే చెప్పారు. వాటికి ఎగ్జామ్షన్స్ కూడా చెప్పారు. ఓకే. కానీ ప్రజలందరికీ ఇది వచ్చేసరికి ఉగాది వచ్చిందనేసరికి ఒక హరికథలాగా అందరూ పెట్టుకోవటం, అవును. ఇవన్నీ చెప్పటం, అవి వినటం, వీరు వెళ్ళిపోవటం, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి రాశి ఫలాలు చెప్పడం, రైట్. ఎవరు ఏ పార్టీ పిలిస్తే వారికి అనుకూలం, ఎవరు చెప్తే వారికి అనుకూలం. అదే గదా! అవి యెస్. ఎంతవరకు కరెక్ట్. సబబు? అందుకోసం నేను జాతక పరిశీలనకి రాశి ఫలాలు అనేది కొంతవరకే. రైట్. మెయిన్ వారంతా జన్మజాతకం ప్రకారం నడుస్తుంది కనుక నేను ఆ పద్ధతిలోనే చెప్తున్నాను. అందుకే రాశి ఫలాలు చెప్పటం లేదు.